అందరికీ నమస్కారం. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై పలు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సంతమాగులూరు మండలానికి సంబంధించినటువంటి సురేంద్రబాబు వారి కుటుంబ సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావును టార్గెట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. అసలు ఈ విమర్శల్లో వాస్తవం ఉందా? ఎందుకంటే పేరుకే పెద్ద పంచాయతీగా ఉన్నటువంటి కందుకూరు నగరాన్ని దశ దిశ మార్చినటువంటి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు. కందుకూరు ఈరోజు కనుక వెళ్తే కందుకూరు మున్సిపాలిటీలో మరి పాలకవర్గం లేకపోయినా కూడా ఆయన కందుకూరు సెంట్రల్ లైటింగ్ అయితేమి, డివైడర్లు అయితేమి, డెవలప్మెంట్ అయితేమి, రోడ్లు అయితేమి, అదేవిధంగా కాలువలు, కందుకూరు నియోజకవర్గాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత గత ఎమ్మెల్యేల కంటే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కందుకూరు మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంటూరి నాగేశ్వరరావుకే అదంతా సొంతం అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. తాజాగా కూడా ఇంటూరి నాగేశ్వరరావుపై పలువురు ఆరోపణలు చేయటం ఒక కందుకూరు కాన్స్టిట్యున్సీతో పాటు ఒంగోలు, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే అనుచరులు కానీ స్పందించకపోవడం కొసమెరుపు. సంతమాగులూరు మండలానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సురేంద్రబాబు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇంటూరి నాగేశ్వరరావుపై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో పదే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. రంపచోడవరం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక గ్రానైట్ క్వారీ లీజుకు సంబంధించి అక్కడ వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని కూడా వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా గ్రానైట్ క్వారీ లీజుకు సంబంధించి అప్పట్లో తాము మరి 75%, 25% మరి ఇంటూరి నాగేశ్వరరావు గారి బంధువులతోటి కూడా మరి బినామీగా దానికి సంబంధించి బినామీగా పెట్టారని, అయితే క్వారింగ్కి సంబంధించి అనుమతులు వచ్చి క్వారింగ్ జరిగే క్రమంలో ఎమ్మెల్యే తమపై బెదిరింపు ధోరణులకు వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించడం జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా కందుకూరుకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి తమపై అక్రమంగా కేసులు పెట్టి తమను పోలీస్ స్టేషన్కి పిలిపించి పంచాయతీలు చేశారని వారు ఆరోపించడం జరిగింది. వాస్తవంగా ఎమ్మెల్యేపై వీరు చేసేటువంటి ఆరోపణలు కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు. గతంలో కొంతమంది కూడా మరి ఎమ్మెల్యే సామాజిక వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా విమర్శలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విమర్శలకు సంబంధించి ఇప్పటి వరకు కందుకూరు ఎమ్మెల్యే కానీ వారి వర్గం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి కౌంటర్ ఇవ్వకపోవడం కూడా రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, ఆయనకి సీటు వచ్చే క్రమంలో కూడా కొన్ని శక్తులు అడ్డుపడినటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కొంతమంది రాజకీయంగా నాగేశ్వరరావు గారిని ఎదుర్కొనలేక మరి కొంతమంది వ్యక్తులతోటి విమర్శలు చేయిస్తున్నారా, పొలిటికల్ డ్రామాలో ఇదొక స్ట్రాటజీగా వారు మరి ఆయనతోటి మరి ఢీకొనలేక తెరమాటు రాజకీయాలు చేస్తున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇంటూరి నాగేశ్వరరావుకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో గతంలో 2024 ఎలక్షన్లో కూడా సీటు కోసం మరి వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది మరి ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి కొంతమందితో కూడా మరి ఆ టైంలో కూడా ఆయన మరి ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు, ప్రజలు ఆశీర్వదించారు, ఎమ్మెల్యే అయ్యారు. మరి ఆయన ఓటమికి కూడా కొంతమంది కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. వారిలో కొంతమంది ఈ తతంగం అంతా కూడా మరి తెర వెనుక రాజకీయం చేస్తూ ఇంటూరి నాగేశ్వరరావును ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొనలేక రాజకీయం చేస్తున్నారా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. ఒకవేళ వాస్తవంగా సురేంద్ర బాబుకు సంబంధించి మరి వారు చెప్పే మాటలే కనుక వాస్తవం అయితే ఇప్పటి వరకు నాగేశ్వరరావు గారి మీద వారు అయితే కంప్లైంట్ ఇచ్చారా? వారు చెప్పే వర్షన్ ఏందైతే తాము లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంతవరకు ఫిర్యాదు చేయలేదని, తాము త్వరలో మరి ఈ విషయాన్ని అంతా కూడా వారి దృష్టికి తీసుకెళ్లి చెప్తామని వారు చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనా కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేపై ఇలాంటి విమర్శలు రావటం కూడా కందుకూరు టౌన్తో పాటు చుట్టుపక్కల మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ జోరుగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు అర్థం పడతాయని చెప్పుకోవచ్చు.